మా వాడికి ఇంగ్లీష్ రాదు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడని వీళ్ళ టెన్షన్. స్టూడెంట్ ఏమనుకుంటాడు, నాకు ఎట్లాగో జాబ్ రాదు, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, స్కిల్ సెట్స్ లేవు, నేను జాబ్ అప్లై చేయడమే మానేస్తారు సగం మంది. మనందరం ఎంత పర్సీవ్ చేస్తున్నాము అంటే కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది సైకలాజికల్గా ఆలోచించేస్తాం ఫస్ట్. అంటే ఏంది 4 థింగ్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మెస్సీ లాంటి వాళ్ళు ఒక గ్లోబల్ ప్లేయర్స్ అయినా కానీ, రొనాల్డో అయినా కానీ ఇంగ్లీష్ ఏం మాట్లాడరుగా, ఎగ్జాక్ట్లీ, స్పానిష్ ఏ మాట్లాడతారు. అడిగి రాదు. సో లాంగ్వేజ్ అనేది నువ్వు చూస్ చేసుకునే జాబ్ రోల్ బట్టి ఉంటుంది. సో ఎక్కువ మంది ఉద్యోగాలకి మనకి ఫారెన్ క్లయింట్స్ ఉన్నారు కనుక ఈరోజు ఆ అబ్జర్ప్షన్ లెవెల్, ఆ హై పేస్ ఉన్నాయి కనుక మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే నువ్వు కోడింగ్లో ఎక్సలెంట్ ఉన్నావు, నువ్వు మాత్రం వదులుకోడు. రైట్. సో నీ పని సరిగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ మిగతావన్నీ ఆర్నమెంటల్ థింగ్స్ మాత్రం.